Hello and welcome to SKB Shots. RCB వర్సెస్ KKR. ఈ బ్యాటిల్ కన్నా ముందు ఆర్సీబీ ఆఫ్ కోర్స్ వాళ్ళ బ్యాటింగ్లో పూర్తి స్థాయి విజృంభణ జరగలేదు. కానీ చిన్నస్వామి వికెట్ అంత బెల్టర్ ఫ్లాట్ ట్రాక్ కాదు అని వాళ్ళు చిన్నస్వామిలో ఆడిన మొదటి మ్యాచ్లో తెలిసింది. కానీ మరొక వైపు అయిపోయింది మ్యాచ్ అనుకుంటున్న సమయంలో వీర కుమ్మిన కలకత్తా కోడే ఆంద్రే రసెల్ అద్భుతమైన రీతిలో ఆడాడు అండ్ ఆర్సీబీ మీద ఆల్రెడీ బాగా ఆడిన అనుభవం కూడా ఉంది. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్. కోల్కతా నైట్ రైడర్స్ చాలా సేపటి తర్వాత వాళ్ళ మ్యాచ్ వాళ్ళు ఆడబోతున్నారు అండ్ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళకి మంచి సక్సెస్ అనేది వచ్చింది. ఎస్, 1 షాట్ అవే. ఎస్, ఓటమి నుంచి గెలుపు దాకా వెళ్ళి మళ్ళీ గెలుపు నుంచి ఓటమి దాకా వచ్చి మళ్ళీ ఓటమి నుంచి గెలుపు దాకా వెళ్ళి చివరికి గెలిచారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం చాలా హైగా ఉంటుంది. రెండవ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే కనుక హర్షిత్ రాణా రూపంలో వాళ్ళకి అద్భుతమైన పాజిటివ్ ఫైండ్ దొరికింది. సో అతను ఫ్లయింగ్ కిస్ ఇస్తాడా ఇంకేదో చేస్తాడు పక్కన పెట్టాడు, బట్ అతను కంట్రోల్ చేసిన విధానం చాలా బాగుండింది. స్టార్టింగ్లో కూడా మంచి షార్ట్ బాల్ ఉన్నట్టు కనిపించింది. స్లోర్ వన్స్ చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ కూడా చేయగలిగాడు. సో హర్షిత్ రాణా మీద బాగా కొంచెం గట్టిగానే ఆ ఫోకస్ అనేది ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద బౌలర్స్ హ్యావ్ గాన్ ఫర్ బీటింగ్. నరేన్ ఎక్సెప్షనల్గా బౌలింగ్ వేసాడు ఆ ట్రాక్ మీద అండ్ 4 ఓవర్స్లో అసలు 20 పరుగులు కూడా ఇవ్వకుండా వెనక్కి నెట్టాడు. వరుణ్ వెంట్ ఫర్ బీటింగ్. సుయాష్ 2 ఓవర్లు వేసాడు, బట్ సుయాష్ ఆ మ్యాచ్లో కాంట్రిబ్యూషన్ వాజ్ క్లాస్ ఇన్ స్కాచ్. అండ్ ఆ తర్వాత మీరు స్టార్క్ గురించి మనం మాట్లాడితే మర్చిపోండి, 26 రన్లు ఇచ్చాడు. అంటే కరెక్ట్గా 25 ఇచ్చుంటే 25 కోట్లు 25 రన్లు అనేవాళ్ళం, ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చాడు. బట్ అగైన్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్. ప్రతి బౌలర్కి 20 జరుగుతాయి. ప్రతి బౌలర్ విల్ గో ఫర్ రన్స్. వాళ్ళు ఎట్లా కమ్బ్యాక్ ఇస్తారో, ఏ విధంగా ఆడతారు అనేది చూడాలి. స్టార్క్ అఫ్ కోర్స్ వాస్ అండ్ ఆర్సీబీ బాయ్ కొన్ని ఇయర్స్ బ్యాక్, బట్ ఈసారి ఆర్సీబీకి అగైన్స్ట్గా కేకేఆర్కి ఏం చేస్తాడని చెప్పేసి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. దానికి తగ్గట్టుగా దే విల్ హ్యావ్ టు డివైజ్ ఎ ప్లాన్. ఏం చేయాలి, ఎందుకంటే ఫుల్ సాల్ట్ వాళ్ళకి అద్భుతమైన రీతిలో స్టార్ట్ అందించాడు. ఫెంటాస్టిక్ స్టార్ట్ అది. బట్ దాన్ని ఏ విధంగా క్యాపిటలైజ్ చేసుకోవడానికి వీళ్ళు ఉన్నారు, ఎంతవరకు మీకు వెంకయ్యర్ కానీ నితీష్ రాణా కానీ శ్రేయాస్ అయ్యర్ కానీ హెల్ప్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సునీల్ నారాయణ్స్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ కరెక్టా? చిన్నస్వామి లాంటి స్టేడియంల మీద అక్కడ నరేన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం కరెక్టా, లేదంటే ఒక ప్రాపర్ బ్యాటర్ దగ్గరికి వెళ్ళడం కరెక్టా? ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆర్సీబీ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, మంచిగానే గెలిచారు. కాన్ఫిడెన్స్ ఇన్ దర్ ఫినిషింగ్ ఇస్ హై. ఎందుకంటే డీకే 2 సార్లు కూడా మంచి ఫినిష్ అనేది ప్రొవైడ్ చేశాడు. అనుజ్ రావత్ ఒక మ్యాచ్లో బాగా ఆడితే మహిపాల్ లోమ్రోల్ ఇంకొక మ్యాచ్లో బాగా ఆడాడు. ఇప్పుడు వాళ్ళ కన్సర్న్ ఏంటంటే గ్రీన్ కానీ ఫాఫ్ కానీ మ్యాక్స్వెల్ కానీ ఆడలేదు. సో అది ఇట్స్ అ బిగ్ 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 కన్సర్న్. విరాట్ కోహ్లీ బాగా ఆడాడు, బట్ అగైన్ సమ్ పీపుల్ మైట్ సే ఒక క్లోజ్ షేవ్, బోల్డ్ మిస్ అయింది, ఒక ఎల్బిడబ్ల్యూ మిస్ అయింది, ఒక క్యాచ్ డ్రాప్ అయింది, కొన్ని నాట్ ఏ సిక్సెస్ జస్ట్ అలా కవర్ అయ్యాయి లైన్, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఇండియన్ రన్స్ ఆర్ రన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రన్స్ వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ దట్ బ్యాటర్ ఈజ్ అన్ డిఫరెంట్ లెవెల్. అది ఎంత విరాట్ కోహ్లీ అయినా కూడా ఒక 2 నెలల తర్వాత మళ్ళీ బ్యాట్ పట్టుకుంటున్నప్పుడు ఇలాంటి పరుగులు దానికి తగ్గట్టుగా కొంచెం లక్ అనేది అవసరం అనేది వచ్చింది. దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. కొంతమంది అక్కడే ఫీల్ అయ్యారు, 77 దగ్గర ఎందుకు ఆల్అౌట్ అయిపోయాడు, 100 కొట్టుంటే 7 అయిపోయేది కదా అని చెప్పి. బట్ అగైన్ అతనే క్లియర్ చేశాడు. ఈ మైల్ స్టోన్స్, 50లు, ఈ 100లు ఇవన్నీ ఫరక్ పడి, ఆరెంజ్ క్యాప్లు ఇవన్నీ ఫరక్ పడదు. దట్ ఈస్ హౌ T20 నీడ్స్ టు బి ప్లేడ్. 50 కావాలా, 100 కావాలా, 7వది కావాలి, 8వది కావాలి, 6వది కావాలి, ఏడుపే ఉంటుంది వీటి వెనకాల పోతే. సో అలా కాకుండా ది ఫోకస్ ఈజ్ డెడ్ స్ట్రాంగ్ అట్ ది బుల్స్ ఐ. వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. ఫాఫ్ కానీ దాకా ఫాఫ్ స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం మంచి స్టార్ట్ అనేది ఇచ్చాడు, ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. సెకండ్ మ్యాచ్లో స్టార్ట్ అనేది ఇవ్వలేకపోయాడు. సో రన్స్ డ్యూ అతని దగ్గర. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్లో కాదు, ఎప్పటి నుంచో రన్స్ డ్యూ. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్ వరకు ఫాఫ్ డిడ్ నాట్ ప్లే వెల్. మ్యాక్స్వెల్ లాస్ట్ 2 సీజన్లో బాగా ఆడి, హీ నీడ్స్ టు పర్ఫామ్. బట్ అతనికి ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే కానీ అతను బౌలింగ్ వేయగలడు అండ్ బౌలింగ్లో చక్కటి కాంట్రిబ్యూషన్ అనేది అందించాడు లాస్ట్ మ్యాచ్లో. గ్రీన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫీల్డింగ్ కూడా బాగా చేయగలడు, మంచి ఓవర్లు కూడా ఇవ్వగలడు, కొంచెం రన్స్కి వెళ్ళినప్పుడు ఓవర్లు ఇవ్వగలడు నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే ఆర్సీబీ 5th and 6th బౌలర్గా మ్యాక్స్వెల్ అండ్ గ్రీన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. గ్రీన్ 1 డౌన్ పంపడం వాజ్ అ గుడ్ మూవ్. ఫెయిల్ అయింది కదా 3 out of 5 అదే మూవ్ అనే ముందు ఆలోచించాడు. అతని 4 డౌన్ 3 డౌన్ వచ్చి ఓవర్స్ లేక లాస్ట్లో ఏదో బ్యాట్ ఊపే కన్నా టాప్ ఆఫ్ ది ఆర్డర్లో వస్తేనే బెటర్. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ కమ్ ఓపెనింగ్. బట్ ఆర్సీబీకి కోహ్లీ విల్ డెఫినెట్లీ ఓపెన్ అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ
గ్రీన్ విల్ హ్యావ్ టు ప్లే ఇట్ 1 down. అక్కడ మాత్రం తేడాలు జరగకూడదు. తర్వాత వాళ్ళు దే కెన్ డూ సమ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళకి. ఒకటి మీరు గమనించండి, 2 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీకి వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ చక్కటి కాంట్రిబ్యూషన్ అందించారు. వాళ్ళ స్కోర్ 170 దాటించడానికి ఫస్ట్ మ్యాచ్లో లేదంటే సెకండ్ మ్యాచ్లో ఆ చేజ్ అనేది రావడానికి కారణం ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో ఆ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే కేకేఆర్ దగ్గర స్పిన్నర్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ట్రిపుల్ స్పిన్ అటాక్తో వెళ్తారా, లేదంటే కనుక ఒకళ్ళు తగ్గించుకుని ఇంకొక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో వెళ్తారా, చేతన్ సాకరియా లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది వాళ్ళ దగ్గర ఇంకొక క్వశ్చన్. బట్ విన్నింగ్ కాంబినేషన్కు ఎందుకు డిస్టర్బ్ చేయాలి, కైకు డిస్టర్బ్ కర్నా అనుకుంటే కనుక డెఫినెట్లీ దిల్ గో విత్ ది సేమ్ కాంబినేషన్. అండ్ ప్రాబబ్లీ వెంకయ్యర్ చేత ఉన్న బౌలింగ్ వేయిస్తారనే ఆలోచన కూడా ఉండొచ్చు. బట్ గంభీర్ ఐ డోంట్ థింక్ విల్ డూ దట్. ఇప్పుడు ఇక్కడ 2 టీంల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. స్ట్రెంగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, వీక్నెస్ల గురించి మనం మాట్లాడుకున్నాం, కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకున్నాం. కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడితే ముందుగా ఆర్సీబీ ఒక డెత్ బౌలింగ్ మీరు ఒక ఇదిగా చూస్తే జోసెఫ్ 20 రన్లు ఇచ్చాడు, ఎందుకు ఇంకా అల్జారీ జోసెఫ్ పక్కన పెట్టండి అని మాట్లాడతారు. బట్ అల్జారీ జోసెఫ్ గురించి మనం మాట్లాడితే స్టార్క్ గురించి అదే మాట్లాడాలి, కమిన్స్ గురించి అదే మాట్లాడాలి, భువీ గురించి అదే మాట్లాడాలి. అందరూ రన్లకు వెళ్ళారు. అండ్ అల్జారీ జోసెఫ్ మిడిల్ ఓవర్స్లో బాగా వేసాడు, వికెట్ తీయగలిగాడు, వెనక్కి నెట్టగలిగాడు. అండ్ అదే అతని స్ట్రెంత్. వై నాట్ రీస్టాప్లీ, వై నాట్ లాకీ ఫర్గ్యూసన్ అంటే మిడిల్ ఓవర్స్లో వేయగలి, డెత్ ఓవర్స్లోనూ వేయగలి అని ఒక నమ్మకం. అతన్ని మార్చడం కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే అల్జారీ జోసెఫ్ వర్సెస్ ఆండ్రే రస్సెల్ అనేది ఒక కీ బ్యాటిల్. ఎందుకంటే వాళ్ళకి పెద్ద స్పెసిఫిక్ డెత్ బాల్ బౌలర్ లేడు. దే మైట్ సే లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు, కానీ అతను కూడా 11-12 రన్లకు వెళ్తాడు. ఇంకేముంది స్పెసిఫిక్ డెత్ బాల్ బౌలర్ అక్కడ. సో అట్లీస్ట్ మిడిల్ ఓవర్స్లో ఇఫ్ యూ కెన్ కంటైన్, కొన్ని వికెట్లు తీయగలిగితే లాస్ట్లో ఓకే కొంచెం కాన్ఫిడెన్స్ అయ్యి ఉంటుంది. రస్సెల్ కనుక ఇంకా ఏంటి పరిస్థితి అనుకునే తప్పుడు షాట్ ఏమన్నా ఆడితే అక్కడ అడ్వాంటేజ్లు కనిపిస్తాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇంకోటి మీరు గమనించండి, శ్రేయాస్ అయ్యర్ ఈజ్ హంగ్రీ ఫర్ రన్స్. లాస్ట్ మ్యాచ్లో అతను ఏమాత్రం స్కోర్ బోర్డ్ని ట్రబుల్ చేయాలి. అండ్ సార్ ఆర్సీబీ దగ్గర స్పిన్నర్ లెవెన్ మనం మాట్లాడుకున్న మ్యాక్స్వెల్ని అండ్ అలాగే మయాంక్ డగర్ని ఫాఫ్ వాడబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్కి ఎరగా. సో అయ్యర్ వర్సెస్ మ్యాక్స్వెల్ అండ్ డగర్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ బ్యాటిల్. థర్డ్ బ్యాటిల్ ఇస్ ఆఫ్ కోర్స్ నరైన్. ఎక్కడ వేస్తాడు, ఒకవేళ స్టార్టింగ్లోనే వేసాడు అంటే కనుక నరైన్ వర్సెస్ కోహ్లీ, ఫాఫ్, వరుణ్ వర్సెస్ కోహ్లీ ఆర్ ఫాఫ్. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మిచెల్ స్టార్క్ ఎక్కడ వేస్తాడని చూడాలి. మిచెల్ స్టార్క్ వర్సెస్ మ్యాక్స్వెల్ కూడా మంచి బ్యాటిలే. ఇక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వర్సెస్ విరాట్ కోహ్లీ అనేది అదొక స్టాటిస్టిక్కే ఉంది ఏం జరగబోతుంది అక్కడ. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్టార్క్ వర్సెస్ కోహ్లీని మనం థర్డ్ బ్యాటిల్గా పెట్టుకుంటే ప్రాబబ్లీ వాళ్ళ స్పిన్నర్స్ నరేన్, సుయష్, వరుణ్ వర్సెస్ మ్యాక్స్వెల్ ఆర్ గ్రీన్ అనేది ఇంకొక బ్యాటిల్లా పెట్టుకోవాలి. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ టు ప్లే ఫర్ 2 టీంలకి. బలాబలగాల గురించి మీరు మాట్లాడితే కనుక అప్లికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది, అంటే ఉన్న వనరుల్ని సరైన రీతిలో యూటిలైజ్ చేసుకునేది, వాడుకున్నది, దాంట్లో సఫలీకృతమైంది కేకేఆర్. పూర్తి స్థాయిలో వనరుల్ని వాడుకోకుండా ఇంకా కొంచెం టెస్టింగ్ ఫేజ్లో, ఇంకా కొంచెం వెయిటింగ్ ఫేజ్లో ఉన్నది ఆర్సీబీ. అలాగని చెప్పి వనరులు వాడుకోకుండా ఆర్సీబీ లేరు, ఇంకా వాడలేరు అని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళకున్న ప్రధానమైన రిసోర్స్, కీ అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్ ఇస్ ఇన్ ఫామ్. సో అది వాళ్ళకి కొండంత బలం. బౌలింగ్ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక అటు సైడ్ రన్స్కి వెళ్తారు, ఇటు సైడ్ రన్స్కి వెళ్తారు. బట్ ఆర్సీబీ దగ్గర యష్ దయాల్ ఆడే విధానం ఏదైతే ఉందో చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఫస్ట్ మ్యాచ్లో సిరాజ్ కొంచెం రన్స్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ సిరాజ్ స్టార్టింగ్లోనూ డెత్లోనూ లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ వేశాడు. అది కేకేఆర్ దగ్గర లోపిస్తోంది. లాస్ట్ 3 ఓవర్లు 60 కావాలంటే 1 over 13 దాకా తెచ్చుకొచ్చారంటే 2 overs వాళ్ళు ఇచ్చిన రన్స్ 47, ఒక దాంట్లో 26, ఒక దాంట్లో 21. సో ఈ తప్పిదాలు ఆర్సీబీ ఇప్పటిదాకా చేయాలి. బట్ అగైన్ ఇట్స్ రస్సెల్ గేమ్. రస్సెల్ ఆర్సీబీ మీద విరుచుకుపడి దండయాత్ర చేసిన సందర్భం ఆర్సీబీకి బాగానే గుర్తుంటుంది. అలాగని చెప్పేసి దే నీడ్ నాట్ ప్యానిక్. బట్ ఇక్కడ ఇంకొక ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అంటే రింకు అండ్ యష్ దయాల్ అగైన్ పిటెడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. లాస్ట్ మ్యాచ్లోనే సిరాజ్ యష్ దయాల్తో మాట్లాడుతుంటే నేను ఆ మ్యాచ్ చూసిన తర్వాత, ఆ మ్యాచ్ అయిన తర్వాత సోషల్ మీడియా నన్ను చూడొద్దని చెప్పారు, చాలా గట్టిగా టేక్ కేర్ చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ నేను చూశాను, దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, కానీ నన్ను నేను బెటర్ చేసుకొని వచ్చాను అనేదో అక్కడ ఒక కాన్ఫిడెన్స్ అనేది వ్యక్తం చేస్తూ వచ్చింది. ఎందుకంటే 2 మ్యాచ్లు యష్ దయాల్ చాలా బాగా ఆడాడు. యష్ దయాల్ వర్సెస్ రింకు, అది ఎవరిని ఏ రకంగా ట్రిగర్ చేస్తుంది. రింకు కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టి అవుట్ అవుతాడా, దయాల్ అమ్మో రింకు అని చెప్పేసి కొంచెం డౌట్ఫుల్గా బౌలింగ్ వేస్తాడా, ఇది అన్ని పక్కన పెడితే కనుక ఒక
ఇంపార్టెంట్ మైండ్ గేమ్, మైండ్ బ్యాటిల్ అనేది ఎలా ఉండబోతుందో చెప్పే ఒక చిన్న అంశం రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్. ఫేవరెట్స్ ఎవరు అనే క్వశ్చన్ వేస్తే ఎస్, లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆడే తీరు ప్రకారం కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఫిల్ సాల్ట్ తర్వాత రస్సెల్ వచ్చేంత వరకు వాళ్ళ బ్యాటింగ్ కూడా స్ట్రగుల్ అయింది. సో అందుకే వాళ్ళని క్లియర్ ఫేవరెట్స్గా చెప్పడం. దో దే మైట్ హ్యావ్ అ స్లైట్ ఎడ్జ్. లాస్ట్ టైం ఆర్సీబీ ఆడినప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాం మనం, కొంచెం కష్టమే వాళ్ళకి అది ఇది అని. బట్ దే డిడ్ ది బెస్ట్ జాబ్. అండ్ పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్గా ఎంత బాగా ఆడారో చూసాం. అండ్ కోహ్లీ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. కేకేఆర్కి అగేన్స్ట్గా కూడా కోహ్లీ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. దానికి తోడు ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గంభీర్ వస్తున్నాడు. లాస్ట్ టైం గంభీర్ ఏం చేశాడో మేము చూసాం, ఆల్ బీట్ ఇన్ అ డిఫరెంట్ టీమ్. బట్ ఇదే టీంతో ఉన్నప్పుడు కోహ్లీకి గంభీర్ కూడా ఎప్పుడో లాంగ్ ఏవో సో లాంగ్ ఏవో గొడవ అయింది తవ్వుతున్నారు. ఆల్రెడీ చూసేస్తున్నాం ఆ మీమ్స్ అన్నీ కూడా. కోహ్లీకి గంభీర్ అంటే మ్యాసివ్ రెస్పెక్ట్ ఉంది. గంభీర్కి కూడా కోహ్లీ అంటే మంచి ఇష్టమే ఉంది. కానీ బయటపడేటప్పుడు కొంచెం అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని చెప్పేసి ఒక తత్వం గంభీర్ది, అంతే. అంతకుముందు చేసేది ఏం లేదు. ఎప్పుడు కూడా ఒక ప్లేయర్ని తను క్రిటిసైజ్ చేశాడే కానీ కించపరిచేసి ఎందుకు పనికి వస్తాడని ఎప్పుడు మాట్లాడాలి. అండ్ ఆ ఒక స్వభావం అనేది గంభీర్ని పాపం గట్టిగానే దూరం చేసింది. అండ్ అది కరెక్ట్ కాదు కూడా కొన్నిసార్లు, అందులో ఎటువంటి తప్పు లేదు. లాస్ట్ టైం నవీన్ లక్తో కోహ్లీ మాట్లాడుతున్నప్పుడు గంభీర్ వచ్చి అట్లా వెనక్కి తీసుకెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ గంభీర్ వచ్చి డిసైడ్ అయిపోయి కోహ్లీతో గొడవకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే జనాలు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తారు, లాజిక్ పెట్టే విధం అర్థం కాదు. ఒకళ్ళ సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా రెండు వైపులా న్యాయం ఉంటే రెండు వైపులా మాట్లాడాలి. నువ్వు ఇందులో కరెక్ట్ చేసావు, ఇందులో తప్పు చేసావు అని మాట్లాడాలి. ఆ విషయం అనేది ఐపీఎల్ వల్ల, ఈ మేజర్ టీమ్స్ రావడం వల్ల, మేజర్ ప్లేయర్స్ ఉండడం వల్ల ఫ్యాన్స్ని వాళ్ళే ఒక తోలోకి నెట్టేస్తున్నారు. దానివల్ల ఇటువంటి బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయలేకపోతున్నారు. ఎవరు కూడా ఆ ఆస్పెక్ట్లో చూసే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. ఇది నేను చెప్పేది కూడా చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఫెనటిక్స్ ఉంటారు, ఉన్మాదులు ఉంటారు. అది కొన్ని టీమ్స్కి చాలా ఎక్కువగానే ఉంటారు. వాళ్ళు ఇంకా మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఇంకా ఒక పరుష పదజాలం మనం వాడగలం, పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు మొహాలు ఎలా కనిపించే వాళ్ళు ఏదో కీబోర్డ్ వారియర్స్ ఏదో అంటారు, మనం కూడా శుభ్రంగా వాడేయచ్చు. అంటే అది పిచ్చలైట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక టూ ఫియర్స్ కాంపిటీటర్స్, డిఫరెంట్ రోల్స్లో, ఒకటి ప్లేయర్గా, ఇంకొకళ్ళు మెంటర్గా. అండ్ అలాగే ఇద్దరికిద్దరు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. రింకు సింగ్ కూడా ఒక ఫ్రింజ్ ప్లేయర్ నుంచి లాస్ట్ టైం ఎంత బాగా ఆడాడో చూసాం. యష్ దయాల్ అంత కొట్టిన తర్వాత మళ్ళీ తను రావడం చూస్తాం. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద మంచి ఫోకస్ అనేది కనిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ పిచ్ కనుక లాస్ట్ టైం కైండ్ ఆఫ్ పిచ్ వచ్చింది అంటే ఆర్సీబీ బ్యాటింగ్ విల్ బి అండర్ ప్రెషర్. ఆ ప్రెషర్లో పడకుండా ఆడారంటే కనుక కోల్కతా బ్యాటింగ్ మీద చాలా గట్టి ప్రెషర్ని వాళ్ళు అక్కడ ఎగ్జర్ట్ చేయొచ్చు.